ఓకే, గుంటూరు రేపల్లె ప్యాసింజర్. ఈ ప్యాసింజర్ రైలుతో మాకున్న అనుబంధం అంతా ఇంత కాదు, చాలా అనుబంధం ఉండేది అనమాట మాకు. మామూలుగా గుంటూరు అనేది పెద్ద రైల్వే స్టేషను. దాంట్లో ఎన్నో రైళ్లు వస్తుంటాయి, ఎక్స్ప్రెస్లు వస్తుంటాయి, నాసరావుపేటకి, విజయవాడకి, తెనాలికి, అంటే చాలా రైళ్లు వస్తుంటాయి. ఇది రేపల్ల ప్యాసింజర్ అంటే గుంటూరు వాళ్ళకి శతకోటి లింగాల్లో బోర్డులింగం అన్నట్టుగా ఉంటుంది అనమాట. అదే పెద్ద అక్కడ వాళ్ళకి గుంటూరు రైల్వే ప్యాసింజర్ పేరుకి పెద్ద సిగ్నిఫికెన్స్ ఏమి ఉండేది కాదు. కానీ రేపల్లె విషయానికి వస్తే ఆ రేపల్లె ప్రజలకి, రేపల్లె ప్రజానీకానికి ఆ గుంటూరు రేపల్లె ప్యాసింజర్ అనేది ఒక జీవనాడి లాంటిది అనమాట. ఇంకా దాన్ని బట్టి వాళ్ళ డైలీ రొటీన్, ఆ బండి ఇది హార్న్ ఉంటుంది కదా, కూత, ఆ కూతతో లింక్ చేసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎగ్జాంపుల్, మధ్యాహ్నం కూత వినిపించగానే భోజనాలు వేళయింది అది అనుకుని భోజనాలు చేయటం. తర్వాత రాత్రిపూట అత్తయ్య వాళ్ళు 11ంటికి కూత వినిపిస్తే మామయ్య కొట్టు కట్టేసేసి ఇంటికి వచ్చే టైం అయింది అని చెప్పేసి అది అట్లా ప్రతి దీంట్లో ప్రతి యాక్టివిటీ వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ కి ఆ రైలు కూతతో లింక్ పెట్టేవాళ్ళు. వాళ్ళకి వేరే గడియారాలు పెద్ద అవసరం ఉండేది కాదనమాట. ఇవే ఈ రైలు కూతే పెద్ద ఇంపార్టెంట్ అలాము డైలీ క్లాక్ లాంటిది అనమాట వాళ్ళకి. సరే, ఇంకా ఇట్లా ఉండేది. ఇంకా రేపల్లె ఆ రైలు అనగానే, ఇంకా స్పెసిఫిక్ గా రైలు గురించి, రైలు ప్రయాణం గురించి వస్తే, ఇంకా ఆ రైలు అనగానే మనం ఒక రకమైన పిక్చరు మనకి ఆ ప్యాసింజర్ బోగి అనగానే ఒక రకమైన పిక్చరు మా మనసులోకి వస్తుంది. అదేంటంటే బండి నిండా వేరుశనగ తొక్కలు, ఎక్కడ పడితే అక్కడ వేరుశనగ తొక్కలు ఉంటాయి. రెండోది ఏంటంటే మనం సామాన్లు పెట్టుకునే ఇది ఉంటుంది కదా, సామాన్లు పెట్టుకునే పైన అప్పర్ బెర్త్ లాంటిది, అప్పర్ ర్యాక్ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో చెక్కలు విరిగిపోయి ఉంటాయి, సగం విరిగిపోయి ఉంటాయి అనమాట. అటు బొక్కలు ఉంటాయి అనమాట దాంట్లోంచి. అవి జాగ్రత్తగా మన సందు చూసి పెట్టుకోవాలి. ఇది ఒకటి. రెండోది, ఇంకొక మూడో సీన్ కనిపించేది ఏంటంటే కిటికీ ఊచలు, అవి రస్టెడ్, అవి పెయింట్ అంతా ఊడిపోయి ఉండేది, తుప్పు పట్టిపోయి ఉండేది. ముట్టుకుంటే సెప్టిక్ అవుతుందేమో అనిపించే భయంగా ఉండేది అనమాట. అట్లాంటి కిటికీ ఊచలు ఉండేవి. తర్వాత ఇట్లా షట్టర్స్ ఉంటాయి కదా, ఈ అద్దాల తలుపులు కానీ, ఆ మెటల్ తలుపులు కానీ వేసేసారు, అవి ఎప్పుడు బిగుసుకుపోయి ఉండేవి అనమాట. అది ఇంకా కిందకి లాగలేము, పైకి వెళ్ళలేము, అది అట్లా వదిలేసేయాల్సిందే అనమాట. సగం ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో అట్లా వదిలేసేయాల్సిందే. ఇది ఇట్లా ఉంటుంది. ఇంకా బాత్రూమ్ల సంగతి అయితే ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. బాత్రూమ్లు అది ఎప్పుడు మనం వాడేది అది లేదు. రెండోది, ఇంకొకటి గమ్మత్తు ఏంటంటే, మామూలుగా ట్రైన్స్ లో రిజర్వేషన్ సిస్టమ్స్ ఇప్పుడు మనం అలవాటైన పద్ధతులు ఏంటంటే, ఏదో ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం, లేకపోతే అట్లా క్యూలో నుంచుని బెర్త్ రిజర్వేషన్ చేసుకో, అట్లా ఉంటుంది. కానీ ఈ రేపల్లె గుంటూరు ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంకో చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏంటంటే, ఈ రైలు ఆగంగానే కిటికీలోంచి టవల్ ఇసేస్తారు, లేకపోతే ఒక బుట్ట పెడతారు, లేకపోతే ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇట్లా విసిరేసి అయితే అది నా ప్లేస్ అని వాళ్ళు నెమ్మదిగా ఎక్కుతారు. ఎక్కేటప్పటికి జనరల్ గా ఎవరు అది 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 యాక్సెప్టెడ్ వే ఆఫ్ రిజర్వేషన్స్ అనమాట ఆ రోజుల్లో. సరే, అందుకని అట్లా టవల్స్ వేస్తే అది ముట్టుకునే వాళ్ళు కాదు. సరే, వాళ్ళు వచ్చి ఆ రిజర్వ్డ్ ప్లేస్ లో కూర్చునేవాళ్ళు అనమాట. ఇది ఇట్లా ఉండేదన్నమాట రైలు అనగానే. ఇంకా రేపల్లె వెళ్ళంగానే గూడు రిక్షాలు ఎక్కువగా ఉంటాయి కదా రేపల్లెలో. గూడు రిక్షా ఎక్కేసేసి ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో రిక్షా వాడికి ఏం చెప్పాలంటే, సిస్లావారి వీధి, అది సిస్లావారి వీధి అంటే ఎవరికి తెలియదు, స్టేట్ బ్యాంక్ పక్క సందు అని చెప్పాలి. లేకపోతే అక్కడేదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందుల చివరిలో ఒక హాస్పిటల్ ఏదో ఉంది, ఆ హాస్పిటల్ వెనకాల ఇల్లు అట్లా ఏదో చెప్పాలి. సరే, స్టేట్ బ్యాంక్ పక్క ఇది అని చెప్పి గూడు రిక్షా వాడితో చెప్తే వాడు తొక్కుగుట్టు పప్పు తీసుకెళ్లేవాడు.
ఎంత అంటే ₹2 తీసుకునేవాడు. ₹2, ₹1.50, ₹3 ఎంత తీసుకునేవాడు అంతే ఆ రోజుల్లో. సరే ఇంక మా అమ్మకి వచ్చి ఏదో క్యాజువల్ గా మాట్లాడుతూ ఎరా ఎంత తీసుకున్నాడు రా రిక్షావాడు అనేది మా అమ్మ. అంటే ₹2 తీసుకున్నాడు మా అమ్మ. ₹2 తీసుకున్నాడు, ₹1.50గా అనేది అది తమాషాగా చెప్తున్నా. సరే ఇది ఇట్లా ఉండేది అనమాట రైలు ప్రయాణం. ఇంకా మన దీనికి విషయానికి వస్తే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసులు వస్తే ఏంటంటే రైలు ప్రయాణంలో మనకి ఇంపార్టెంట్ స్టేషన్లు తగిలేది. ఫస్ట్ రైలు బయలుదేరంగానే మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే సంగం జాగర్లమూడి. ఇప్పుడు ఆల్మోస్ట్ అది గుంటూరులో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. అప్పుడు సంగం జాగర్లమూడి పెద్ద స్టాప్, అది పాల కేంద్రం, డైరీ ఉండేది. అక్కడి నుంచి ఇంకా మిల్క్ పాల కేంద్రాల నుంచి మిల్క్ అంత సమీకరించి దాన్ని పౌడర్ చేసి అన్ని ప్లేసులకి ఎక్స్పోర్ట్ చేయటం, అన్ని ప్లేసులకి ఆంధ్రాలో చాలా ప్లేసులకి పాలు సప్లై చేసేది ఆ సంగం జాగర్లమూడి డైరీ నుంచే. ఆ సంగం జాగర్లమూడి తర్వాత అంగల్కుదురులో బాగా టెంపుల్స్ అవి బాగా ఉన్నాయి. నేను అనుకుంటా చిన్న తిరుపతి కూడా అక్కడే అనుకుంటా. లేకపోతే తర్వాత అంగల్కుదురు నుంచి ఎక్కువ దూరం ఉండదు కదా తెనాలి. ఆ తెనాలికి దగ్గర ముందర పక్కన చిన్న తిరుపతినో అంటారు, అది ఉండేదన్నమాట. తర్వాత తెనాలి తర్వాత చినరావూరు, జంపని, వేమూరు, చినరావూరు, జంపని, వేమూరు, పామర్రు, భట్టిప్రోలు, పల్లెకోన, రేపల్లె. ఇంకా వీటిల్లో ఇంపార్టెంట్ ప్లేస్ చూసుకుంటే తెనాలిలో ఏంటంటే స్పెషల్, తెనాలిలో ఎప్పుడు ప్రయాణం చేసినా గానీ తెనాలిలో ఈ పాలకోవా బిళ్ళలు, చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి అనమాట. ₹1 ప్యాకెట్, ₹2 ఉంటుంది ఇంత ప్యాకెట్. దాంట్లో 10 బిళ్ళలు ఉంటాయి. ఆ పాలకోవా ప్యాకెట్ తినకుండా నేను ప్రయాణం చేసిన సందర్భం అసలు లేనే లేదు గుంటూరు రేపల్లెకి వెళ్ళేటప్పుడు. అట్లా ఇప్పటికీ అమ్ముతున్నారేమో కూడా పాలకోవా. మంగళగిరిలో పంతార పప్పు ఉండి ఎట్లా అమ్ముతారో ఇక్కడేమో పాలకోవా కంపల్సరీగా అట్లా అమ్ముతారనమాట. అది ఇంకా మోస్ట్ ఎక్స్పెక్టెడ్. అది దొరకకుండా రాడేమో, మిస్ అయిపోతామేమో, వస్తాడు రాడు, ఆ భయం ఏం ఉండక్కర్లే. తెనాలి = పాలకోవా అనుకోవచ్చు అట్లా. కానీ ఆ తెనాలిలో ఏంటో రైలు గంటలు అవి ఆపేసేవాడు. ఏంటంటే ఏదో క్రాసింగ్ ఉందనేవాడు. అన్నిటికీ గుంటూరు రేపల్లె ప్యాసింజరే బలి. ఏ ఎక్స్ప్రెస్ వచ్చినా ఏది వచ్చినా దీని పక్కన పడేసేవాడు. సింగిల్ ట్రాక్ ఏదో ఉండేది, దీని పక్కన పడేసి గంటన్నర అట్లా ఆపెట్టేసేవాడు. నేను చెప్పాను ఈ మొత్తం 60 కిలోమీటర్లు. మొత్తం యాక్చువల్గా ఏంటంటే గుంటూరు నుంచి రేపల్లెకి మొత్తం 60 కిలోమీటర్లు. గుంటూరు టు తెనాలి 25 కిలోమీటర్స్, తెనాలి టు రేపల్లె 35 కిలోమీటర్స్, టోటల్ 60 కిలోమీటర్స్ అనమాట. ఆ 60 కిలోమీటర్స్ లో ఆ 25 కిలోమీటర్ తెనాలి రాగానే అక్కడ ఆపేసేసేవాడు. అక్కడ ఆపేసేసి అదనమాట. మీరు అడగచ్చు 60 కిలోమీటర్లకి 4.5 గంటలు 5 గంటలు ఎందుకు పడుతుంది అంటే మెయిన్ కల్ప్రిట్ అదే అనమాట. అక్కడ ఆపేసేవాడు. అక్కడ ఒక చోట ఆపేవాడు. తర్వాత ఏంటంటే పల్లెకోన అంటే రేపల్లెకి 15 నిమిషాల ముందరే వస్తుంది అనమాట. అది ఆ పల్లెకోనలో ఏం చేసేవాళ్ళు అంటే రైలు ఆపేసేసేవాళ్ళు. ఎందుకు ఆపేవాడో తెలియదు. ఆపి 20 ఎంత ఇంకా అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే పల్లెకోనలో మన రేపల్లె చుట్టుపక్కల పల్లెటూళ్ళలో వాటిల్లో ఏంటంటే తాటి చెట్లు బాగా ఉంటాయి. అక్కడ ఏంటంటే కొంతమంది అక్కడ రైలు 15 నిమిషాలు ఆగుతుంది. ఎంతసేపు ఆగుతుందో తెలియదు. ఒకసారి 10 నిమిషాలు ఆగుతుంది, ఒకసారి 15 నిమిషాలు ఆగుతుంది, ఒకసారి అరగంట ఆగుతుంది. అక్కడ దిగేసేసి పట్టపట్ట దిగేసేసి అక్కడ ఏంటంటే ఆకు దొన్నెల్లో తాటి కళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అది పెట్టుకుని గట్ట తాగేసేసి మళ్ళా పిత్తిని ముత్తజ్జల్లాగా వచ్చేసేసి రైల్లో ఇట్లా వచ్చి కూర్చునేవాళ్ళు అనమాట. గుడ్లు అప్పగించి ఇట్లా చూస్తూ కూర్చునేవాళ్ళు కొంతమంది ఆ రోజుల్లో.
కానీ మాకు మాత్రం పల్లెకోన వచ్చింది అనగానే ఒక రకమైన ఉద్వేగం వచ్చేసేది అనమాట. అంటే పల్లెకోన నుంచి 15 నిమిషాలేగా ఇంక రేపల్లెలో ప్రవేశిస్తున్నాం అనగానే ఒక రకమైన మనసు, ఒక రకమైన ఉద్వేగం, ఎగ్జైట్మెంట్ వచ్చేసేసేది అనమాట. 15 నిమిషాల్లో మనం రేపల్లెలో ఉంటాం అన్నట్టుగా ఒక ఇది వచ్చేసేసేది అనమాట. మా అమ్మ చెప్తూ ఉండేది, అరే రేపల్లెలో విజృంభించక అల్లరి విజృంభించవాకండి అని చెప్పి నాకు మా తమ్ముడికి వార్నింగ్ ఇస్తూ ఉండేది. సరే సరే అనేవాళ్ళం. కానీ అక్కడికి వెళ్ళి మన వాళ్ళంతా ఉంటారుగా, మన శ్రీనివాసు, మన భిలాయి వాళ్ళు బ్రదర్స్, ఇంకా వీళ్ళందరినీ చూడంగానే ఇంకా ఆ మాట తుంగలో దక్కేసేయటం, ఇంకా వాళ్ళతోనే ఇంకా మమేకం అయిపోయి ఇంకా ఆ ఉన్నన్ని రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, రేపల్లె రైల్వే స్టేషన్ గురించి చెప్పుకున్నప్పుడు ఇది చెప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక వాటర్ కూలర్ ఉండేది. వాటర్ కూలర్ ఏం చేసా, మన ఇంట్లో వాటర్ కూలర్ చల్లగా ఉండేది కాదు. మధ్యాహ్నం ఎండాకాలం అది అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, బాటిల్స్ తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో చల్లటి నీళ్లు తీసుకెళ్లి ఇంట్లో ఇస్తే అప్పుడు ఇంట్లో అంతా హ్యాపీగా తాగేవాళ్ళు అనమాట. అంతా ఎన్ని తీసుకొస్తాం, 2 బాటిల్తో 3 బాటిల్ తెస్తాం. అదే తలా గుక్కెడు ఇస్తే ఎంత చల్లగా ఉందో అనుకుని చెప్పి అందరూ తాగేవాళ్ళు పాపం. సరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు సరే అది ఒక టైము, అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఓకే.